మీరంతా ఇక్కడే ఉండండి. ఎస్ సార్. మా ఇంటి చుట్టూ ఎందుకండి పోలీసులు? ఇదంతా మీ ప్రొటెక్షన్ కోసం. వాళ్ళు చెప్పినట్టే చేశారు. ఎందుకు అలా పారిపోయారు? నువ్వే మాట్లాడదు, నేను చెప్పేది విను. నువ్వు అనుకున్నట్టు ఎవరొచ్చి అడిగినా నేను లేనని చెప్పు. సారీ, డిస్టర్బ్ చేశానా? ఇటు సైడ్ వెళుతూ చూసిపోదామని వచ్చాను. ఎస్పీ గారు కూడా జీపులో ఉన్నారు. ఆయన కూడా నేను ఫీల్ అయినట్టే ఫీల్ అవుతున్నారు. తప్పు చేయనప్పుడు దాక్కోవటం చాలా పెద్ద నేరం అవుతుంది. అలాగా? మీ వారు వచ్చారా? లేదే. వచ్చినా లేక ఫోన్ చేసినా వెంటనే మాకు ఇన్ఫార్మ్ చేయండి. ఓకే? విన్నారా? ఎవరో చేసిన నేరం మీ మీద పడుతుందట. ఎవరో కాదు, ఆ ఇన్స్పెక్టర్ అసలు హంతకుడు. అతను చేసిన నేరం నా మీద తోసేయటానికి మాటు వేసి వల పన్నుతున్నాడు. వెళ్ళొస్తాను. నువ్వు నిర్దోషమని మన న్యాయస్థానంలో వాదించచ్చు బాబు. అంతవరకు వాడు నన్ను ప్రాణాలతో ఉండనిస్తేగా. నీ పెళ్లంతో ఆఖరిసారి మాట్లాడుతున్నావనే ఎంతసేపు వెయిట్ చేశాను. ఒక అమ్మాయికి అన్యాయంగా చంపింది కాకుండా నా నేరం నా మీద ఒప్పుతావు. డ్యూటీలో ఉన్న కజాయిని కొట్టి నేరం మనకెందుకు? మనం ఎక్కడ మాట్లాడుకోవాలో అక్కడ మాట్లాడుకుందాం. ఆయనతో పాటు స్టేషన్కి నేను కూడా వస్తాను. వద్దు. మిమ్మల్ని పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లి నేను ఊరికమ్మం ఎక్కేంత మూర్ఖుణ్ణి కాదు. ఆ హత్య నేనే చేశానని మీ ఇద్దరికి మాత్రమే తెలుసు. మీ ఇద్దరిని పైకి పంపించేస్తే ఆ శవాన్ని సరదాగా సమాధి చేసినట్టు మీ సాక్ష్యం కూడా సమాధి అయిపోతుంది ఈ గదిలో. ఆవేశపడకు. మీ చావుకి బ్రతుక్కి మధ్య కేవలం 30 క్షణాలు మాత్రమే ఉంది. ఆ గోడ మీద గడియారాన్ని చూడండి. దానిలోని సెకండ్ల ముళ్ళు 12 మీదకి వచ్చేసరికి ఈ బిల్డింగ్ చుట్టూ ఉండే మొత్తం బాంబులు ఒకేసారి పేలిపోతాయి. కలిసేలాగా కాపురం చేయలేకపోయాం. కనీసం కలిసైనా చచ్చిపోదామండి. కొన్ని క్షణాల్లో చనిపోతామని తెలిస్తే ఎంత భయంకరంగా ఉంటుందో అనుభవించారు కదూ. ఈసారి నిజంగానే పేలుతుంది. కానిండ్రా.
నీకేం కాలేదు కదా? ఆగు బాబు ఆగు, నాకు పోట్లాటలు నచ్చవు, నేను అహింసావాది. నీకెందుకు ఆశ్రమ, నన్ను కొట్టాలంతే కదా. అవును. ఇలా ఇవ్వు. క్రాంతి, క్రాంతి. ఏయ్ లోపలే. ఎవరు? అల్లుడు గారా? అల్లుడు కాదు, మిమ్మల్ని చంపడానికి వచ్చారు. సరే బాబు, కొండ మీద గుడి ఉందిగా, మొక్కుకున్నట్ట దొల్లుకుంటూ వెడుతున్నాడని చెబుతున్నాడు. అలాగే దొర్లుకుంటూ వెళ్ళు బాబు, వెళ్ళు. పాపం కత్తి ఏందిరా మనకెందుకు, ఇతరుల సొమ్ము తీసుకోవడం పాపం రా. మావయ్య నన్ను క్షమిస్తావా? దేనికి? అల్లుడు గారా? అయ్యో అయ్యో, అల్లుడు కాదు గిల్లుడు కాదు, నేను ఒక రౌడీనమ్మా. రౌడీ? అయ్యో పిస్టల్ పేలిపోతుంది. సార్ సమయానికి వచ్చారు. తప్పించు పారిపోవాలనుకుంటున్నాడు. అరెస్ట్ చేయం సార్. సన్నాసే, నెల రోజుల వరకు బయటకు రావడానికి వీల్లేదు. భోజనము టిఫిన్ అన్ని కిటికీలోంచే. గుర్తుంచుకో, వచ్చేప్పుడు శుభవార్తతో బయటికి రావాలి.